బియ్యం అండి, 3 గ్లాసులు బియ్యం, 1 స్పూను మెంతులండి, ఇది సాబ్దానా అండి, సగం సగం గ్లాసుకి పైన ఉంది. ఇది మినపప్పు. ఇవన్నీ కడిగి నానబెట్టాలండి. కడిగినానండి అన్నీ. 1 గ్లాసు అన్నం, ఇప్పుడే వండిన అన్నం అండి, వేసి 8 గంటలు మొత్తం ఇవన్నీ కలిపి నానబెట్టాలి. మొత్తం పప్పు సాబ్దానా అన్నీ నానిందండి. ఇప్పుడు పడతా పిండి పట్టినామండి. ఇది 10 గంటలు ఊరనిచ్చి అప్పుడు ఇడ్లీ దోశ వేసుకోవచ్చు. పిండి ఊరిందండి. ఇప్పుడు ఇడ్లీ వేస్తా. పౌడర్ చేసుకోవాలి. ఎండుమిరగాయలు 2 ఉల్లిగడ్డ, కరివేపాకు కొద్దిగా, టమాటా, ఉప్పు అండి, ఇవో వేయించినాయి అండి, 2 పచ్చిమిరకాయలు, ఆవాలు జీలకర్ర అండి, పసుపు, కారం, ధనియాల పౌడర్ అండి, కొంచెం వాటర్ వేసుకోవాలండి. పుట్నాల పప్పు అండి పట్టిందండి, అయిందండి, దించేస్తాం. ఇగోనండి ఇడ్లీ, టమాటా చట్నీ.